హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమానే అమీస్. మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్ కథాంశంతో తెరకెక్కించిన రొమాంటిక్ అండ్ అర్రర్ థ్రిల్లర్ జోనర్ మూవీ ఎలా ఉందో అమీస్ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ మూవీని చూడాలంటే మన క్లిక్ ఫిల్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓటీటీలో ఇప్పటివరకు ఎన్నో రకాల కాన్సెప్ట్తో సినిమాలు అలరించాయి, కానీ ఇలాంటి తర సినిమా మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. ఆ సినిమానే అమీస్. అస్సామీ భాషలో తెరకెక్కించిన ఈ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. 2019 ఏప్రిల్ 20న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శించబడిన ఈ సినిమా 5 కేటగిరీలో నామినేట్ అయింది. అనంతరం ఇండియాలో 2019 నవంబర్ 20న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం సోనీ లైవ్ ఓటీటీలో ఆదరగొడుతుంది ఈ సినిమా. ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే, నిర్మలి ఒక పీడియాట్రిషియన్, అంటే చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్. భర్త మరియు ఒక బాబుతో సంతోషంగా జీవిస్తుంటుంది. సుమన్ ఉత్తర భారతదేశంలోని వివిధ మాంస వంటలపై రీసెర్చ్ చేసే పిహెచ్డి విద్యార్థి. ఒకరోజు తన ఫ్రెండ్కు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఇంటికి దగ్గరికి ఉన్న డాక్టర్ నిర్మలిని ట్రీట్మెంట్ చేయవలసిందిగా వేడుకుంటాడు సుమన్. మొదట తను పిల్లల డాక్టర్ అని, ట్రీట్మెంట్ చేయలేనని చెప్పిన నిర్మలి తర్వాత ఒప్పుకుంటుంది. ఇక సుమన్ ఫ్రెండ్కు ట్రీట్మెంట్ చేస్తుంది. తర్వాత నిర్మలిని తన ఇంటి వరకు డ్రాప్ చేసే క్రమంలో ఇద్దరు ప్రెస్ మీట్ గురించి, వాటి వంటకాల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఒకరిపై మరొకరికి ఇంట్రెస్టింగ్ మరియు ఫీలింగ్స్ పెరుగుతాయి. అనంతరం ఇద్దరి పరిచయం ఎక్కడికి దారితీసింది, నిర్మలికి సుమన్ ఎలాంటి వంటకాలు రుచి చూపించాడు, నిర్మలితో ప్రేమలో పడిన సుమన్ తన మెప్పు కోసం ఎలాంటి ప్రయోగాలు చేశాడు, నిర్మలి ఎలాంటి మాంసం కావాలని కోరింది, అందుకు సుమన్ ఏం చేశాడు, చివరికి ఇద్దరి జీవితాలు జరిగిన పెనుమార్పులేంటి అనేది తెలియాలంటే అమీస్ చూడాల్సిందే. అమీస్ అంటే అస్సామీ భాషలో మాంసాహారి అని అర్థం. టైటిల్కి తగ్గట్లుగా సినిమా ఉంటుంది. అమీస్ మూవీలు వివిధ రకాల నాన్ వెజిటేరియన్ వంటకాల గురించి చూపిస్తారు. సినిమాలో ప్రధాన పాత్రలు 3. ఈ పాత్రలతోనే టైటిల్స్ చూపిస్తూ వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుందని డైరెక్టర్ ఇంటి ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నిర్మలి మరియు సుమన్ పరిచయం, వివిధ నాన్ వెజ్ డిష్లు చేసి నిర్మలి కోసం సుమన్ తీసుకెళ్లడంతో సినిమా సాగుతుంది. అదేవిధంగా వివిధ రకాల డిష్లను అవి దొరికే ప్లేసులకు నిర్మలిని సుమన్ తీసుకువెళ్ళడం వంటి సీన్స్ ఇంట్రెస్టింగ్గా, కాస్త రొమాంటిక్గా ఉంటాయి. కానీ ఎక్కడ అద్దులు దాటిన సీన్స్ అయితే చూపించలేదు. నిర్మలి సుమన్కు ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమకు సంబంధించిన ఇమాజినేషన్ సీన్స్ చాలా బాగా చూపించారు. ఇద్దరు లవ్ ఫీల్ అయ్యే విధంగా సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా నిర్మలి మెప్ కోసం సుమన్ చేసే ప్రయోగకరమైన వంట షాక్ గురి చేయడంతో పాటు కొత్త మలుపును తీసుకుంటుంది సినిమా. ఏకంగా తన తొడమాంసంతోనే చాలా వెరైటీగా, బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి రుచి చూపిస్తాడు సుమన్. అది రుచి చూసిన నిర్మలి స్వర్గంలో వివరిస్తుంది. అలా చూపించే విజువల్స్ అట్రాక్ట్ చేస్తాయి. తన ఫీల్ అయ్యే డెప్త్ను మనం బాగా అర్థం చేసుకునే విధంగా సీన్ డిజైన్ చేశారు. అనంతరం ఆ మాంసం సుమన్ అని తెలియడంతో ముందు కోపడ్డం, ఆ తర్వాత నచ్చడంతో సినిమా కొత్త టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది, నిర్మలి ఎలాంటి కోరిక కోరింది, దానికోసం సుమన్ ఏం చేశాడనేది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సినిమా టేకింగ్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే 108 నిమిషాల నిలువలో ఉన్న ఈ సినిమా కాస్త స్లోగా రన్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అది ప్రేక్షకులను లోతుగా అర్థం చేసుకునేందుకు డైరెక్టర్ పలు సీన్లతో సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. క్లైమాక్స్ కూడా కొంతవరకు ఊహించడం, నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందా అనే డౌట్ వస్తుంది. కానీ అది ఓపెన్ క్లైమాక్స్ అని టాక్. ఇక ఈ సినిమా రియల్ స్టోరీ అని జోరుగా ప్రచారం సాగింది, కానీ అలాంటిదేం కాదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్గా చెప్పాలంటే సెన్సిబుల్ పీపుల్, వెజిటేరియన్స్ మాత్రం ఆమెస్ చూసే ముందు ఆలోచించుకోవడం బెటర్. అయితే ఎలాంటి బోల్డ్ సీన్స్, అసభ్యకర డైలాగ్స్, సన్నివేశాలు మాత్రం ఏమీ లేవు. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరిన వారికి అమీస్ మంచి ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ అమీస్ మూవీని మీరు ఇప్పటికే చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.